త్వరలో జరగనున్న కురుక్షేత్ర యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని, మహిళలే ముందుండి ఓటు అనే వజ్రాయుధంతో వైకాపా అరాచక పాలనను అంతమొందించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను వారు పరామర్శించి ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున అందించిన ఆర్థిక సాయానికి సంబంధించిన లేఖలను అందజేశారు. ముందుగా నర్సీపట్నం నుంచి రోలుగుంట మండలం చేరుకొని జేపీ అగ్రహారం, కొవ్వూరు గ్రామాల్లో పర్యటించారు. అక్కడి నుంచి రావికమతం మండలం గంపవాణిపాలెం చేరుకొని మాకిరెడ్డి పెద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో ఎం అప్పలాచారి కుటుంబాన్ని ఓదార్చారు. ఆర్ భీమవరంలో భువనేశ్వరికి స్వాగతం పలికేందుకు మహిళలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, మీ అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది, మీరంతా బాగుండాలి. కుటుంబంలో మహిళల పాత్ర చాలా కీలకం. మనం బాగుంటేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు బనాయించి 52 రోజులు జైల్లో ఉంచారు. ఆయన్ని ఎందుకు జైల్లో పెట్టారో తెలియదు. ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు. ఆయన తప్పు చేశారంటే ఎవరూ నమ్మరు. జైలులో ఉన్నప్పుడు ఒక్కటే చెప్పారు, తన అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో మరణించిన కుటుంబాలను కలిసి తెలుగుదేశం పార్టీ తరపున ఆర్థిక భరోసా ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగానే నిజం గెలవాలి పేరుతో మీ వద్దకు వచ్చా, మీరే నా ధైర్యమని చెప్పారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇవ్వనున్న సూపర్ 6 పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో మంచి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు, చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లు నాయుడు, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు కోట నీలవేణి తదితరులు పాల్గొన్నారు. మనందరం ఒకటే ఆలోచించాలి, మన పార్టీ రావాలి. తర్వాత మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం బిడ్డలు కానీ, కార్యకర్తలు కానీ, బిడ్డలు అంటూ నాకు ఇష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసి. ఎప్పుడు నేను అనుకోలేదు నేను ఇట్లా వచ్చి కార్యకర్తని కలుస్తానని. దేవుడు ఎందుకు పెట్టాడో కానీ నిజం గెలవాలి అనేది ముందుకు తీసుకెళ్తా. ముందర మిమ్మల్ని అందరినీ కలవటం అది నాకు చాలా సంతోషం ఇస్తాంది ఈ ప్రోగ్రామ్.